హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై సెకండ్ బ్లాగ్. సో గోవాలో ఎప్పుడైనా సరే మీరు బైక్ రెంట్ తీసుకుంటే మాత్రం థరోలీ చెక్ చేసుకోండి బ్రో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బైక్ అనేది మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ ఇస్తారో అప్పుడు వాడు ఏమంటారు అంటే మీరు యాక్సిడెంట్ చేసి వచ్చారు, గీతలు ఇంతకుముందు లేకుండే గీతలు ఇప్పుడు పడ్డాయి అనుకుని అంటారు. సో ఎందుకన్నా మంచిది మీరు ముందే థరోలీ ఒక వీడియో తీసుకొని పెట్టుకున్నారు అనుకో, మీకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. మస్ట్ క్యారీ ఐటమ్స్ వచ్చేసి లైసెన్స్ మాత్రం పక్కా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఆధార్ కార్డు మాత్రం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది, డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఆధార్ కార్డ్. అండ్ లైసెన్స్ ఎందుకంటే ప్రతి గల్లీకి పోలీసులు మాత్రం ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు చేయకండి. హెల్మెట్ అయితే పక్కా క్యారీ చేయండి. బైక్ కాస్ట్ వచ్చేసి 1 డేకి 400. మేమైతే 3 తీసుకున్నాం కాబట్టి 1 డేకి 1200 అయితే మాకు పడింది. అదే 4 వీలర్ అయితే 1 డేకి 1500 నుంచి 2000 రేంజ్ లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే 4 వీలర్ తీసుకోవచ్చు, లేదంటే 2 వీలర్ కూడా తీసుకోవచ్చు. 2 వీలర్ తీసుకుంటే బెస్ట్. సో బైక్ రెంట్ తీసుకొని రూమ్కి అయితే పోయిండే, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిండే మా హోటల్ నుంచి. సో కలంగట్లో మీరు రూమ్ తీసుకుంటే మాత్రం నియర్ బై ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. లైక్ ఫుడ్ కానీ, లోకల్ బస్ స్టాప్స్ కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ, క్లోత్ ఫేర్స్ కానీ, లేదంటే బీచెస్ కానీ, వైన్ షాప్స్ కానీ, గల్లీకి 5 to 6 వైన్ షాప్ అయితే పక్కా మీకు దొరుకుతుంది. సో ఫస్ట్ మనం కొంచెం తినేసి లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈరోజు ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అయితే ఫస్ట్ నియర్ బై లో ఉన్న కలంగట్ బీచ్, అండ్ దెన్ నెక్స్ట్ విజిట్ టు పరా రోడ్, అంజనా బీచ్, బాగా బీచ్ అండ్ క్యాండోలెం బీచ్ ఆల్సో. మీరు కూడా ఒకవేళ కలంగట్లో స్టే చేస్తే మాత్రం ఫస్ట్ డే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోండి. నియర్ బై ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోండి. బీచెస్ని కానీ, ఫోర్ట్స్ని కానీ, లేదంటే చర్చెస్ని కానీ అన్నిటిని కవర్ చేసుకోండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఫోర్ట్స్ అండ్ చర్చెస్ని కవర్ చేసుకున్నాం కాబట్టి ఈసారి టైం వేస్ట్ వద్దని మేమైతే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకుండే. సో ఇప్పుడు మనం కలంగట్ చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసినాం. కలంగట్ చౌరస్తా నుంచి లెఫ్ట్ కొడితే మన రెస్టారెంట్ అయితే దగ్గరలో ఉంటుంది. ఆ రెస్టారెంట్ మాత్రం మీకు రికమెండ్ చేస్తా, బాగానే ఉంటుంది. 10 కి ఒక 8 అయితే ఇవ్వచ్చు. ఫుడ్ మాత్రం బాగానే ఉంటుంది. చికెన్ బిర్యానీ మస్ట్ ట్రై డిష్. సో మన రెస్టారెంట్ నుంచి అయితే కలంగట్ బీచ్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఆపోజిట్ ఒక గల్లీ ఉంటుంది. గల్లీ నుంచి స్ట్రైట్ వెళ్తే మన కలంగట్ బీచ్ అయితే దగ్గరనే ఉంటుంది. మేము తినే రెస్టారెంట్ లో మాత్రం ఫుడ్ చాలా బాగుంది. చికెన్ బిర్యానీ వర్తబులే. సో కలంగట్ బీచ్ కి అయితే రీచ్ అయిపోయినాం బ్రో. ఎండ మాత్రం చాలా కొడుతుంది. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటికి గ్రాండ్ వస్తే మాత్రం. అండ్ ఇక్కడ కలంగట్ బీచ్ దగ్గర మాత్రం కొంచెం క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేస్తారు. షాక్స్ లో కానీ, లోపల రెస్టారెంట్స్ లో కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంటది. కొన్ని రికమెండ్ చేస్తా, లైక్ బ్లూ సీ అని. సో మేమైతే ఇక్కడనే కలంగట్ కాడ బైక్స్ అయితే పార్క్ చేసినాం. కలంగట్ నుంచి బాగా బీచ్ దాకా నడుచుకుంటే వెళ్ళాం. కలంగట్ నుంచి బాగా బీచ్ దాకా అయితే ఒక 4 kilometers అయితే ఉంటుంది. 4 kilometers దాకా అట్లా వాకింగ్ చేసి ఎండలా మళ్ళీ రిటర్న్ వచ్చినాం కలంగట్ బీచ్ దాకా. అట్లా అడ్వెంచరస్ ఒక ట్రావెల్ లాగా అయిపోయింది మాకైతే. మేము పోయినప్పుడైతే మధ్యాహ్నం 2 అట్లా అయింది బ్రో. నిజంగా పబ్లిక్ మాత్రం చాలా అంటే చాలా ఉండి. అప్పుడు కూడా చూపిస్తా చూడండి, ముందు ఉంటుంది వీడియోలో. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పరా రోడ్ అనమాట. ఇక్కడ డియర్ జిందగీ మూవీలో లవ్ యూ జిందగీ అనే సాంగ్ అయితే షూట్ అయింది. సో అప్పటి నుంచి ఈ స్పాట్ అనేది చాలా ఫేమస్ అయింది. మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి పబ్లిక్ అయితే ఎక్కువ లేకుండే. అదే ఈవినింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుండే. మేమైతే కొన్ని ఫోటో షూట్ చేసుకున్నాం అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. స్పాట్ మాత్రం చాలా బాగుండే. ట్రావెలింగ్ లో మాత్రం ఎండ చాలా పడుతుంది కదా బ్రో, పక్క 2 to 3 బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇందాక వస్తుంటే మా దూసైడ్ ఒకటి హెల్మెట్ పెట్టుకోలే, వానికి ఫైన్ వేసిరు, 1000 rupees ఏమో వేసిరు. అందుకని చెప్తున్నా, మీకు కూడా ఫైన్స్ పడొద్దని చెప్తున్నా. పక్కా హెల్మెట్ క్యారీ చేసుకోండి, లైసెన్స్ కూడా క్యారీ చేసుకోండి. సో పరా రోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే మనం అయితే అంజనా బీచ్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అంజనా బీచ్ ఈ నుంచి ఒక 9 kilometers ఏమో చూపిస్తుంది. 9 kilometers వెళ్ళిన తర్వాత మనకి అంజనా బీచ్ అయితే కనిపిస్తుంది. ట్రావెలింగ్ మాత్రం చాలా బాగుంది, కానీ క్యాబ్స్ పెట్టుకొని వచ్చేది ఉండే. చాలా అంటే చాలా ఎండలు పడుతుంది. నార్త్ గోవాలో బాగా బీచ్ ఎంత ఫేమస్, అంజనా బీచ్ కూడా అంతే ఫేమస్ బ్రో. అంజనా బీచ్ లో రెస్టారెంట్స్ బాగుంటాయి, బీచ్ షాక్స్ బాగుంటాయి, నార్మల్ ఫుడ్ కూడా చాలా బాగుంటాయి రెస్టారెంట్స్ లో. పక్కా రికమెండ్ చేస్తా, వెళ్ళండి. సన్సెట్ చూడండి బ్రో, అంజనా బీచ్ లో చాలా అంటే చాలా బాగుంటది. ఫొటోస్ కూడా మీకు మంచిగా వస్తాయి, వీడియోస్ కూడా మంచిగా వస్తాయి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అంజనా బీచ్ కాడ హైలీ రికమెండెడ్ ప్లేస్ అన్నమాట అంజనా బీచ్ వచ్చేసి. మేము సన్సెట్ అయినప్పుడు అయితే చాలా అంటే చాలా షార్ట్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చినాయి. మీకు షార్ట్స్ లో పెడతా, అది ఇప్పుడు ఈ వీడియోలో అయితే పెట్టాను ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుంది వీడియో మాత్రం. ఇప్పుడైతే మేము కలంగట్ బీచ్కి అయితే వచ్చాం. మేమైతే ఇప్పుడైతే నైట్ దగ్గర 12 PM ఆర్ ఎల్స్ 1 PM అయితే అవుతుంది. 1 అవుతుంది, దగ్గర 1 అవుతుంది. జర వెయిట్, జర నైట్ వ్యూ అయితే చూద్దాం అనుకుంటాం మేమైతే.
ఆడవరకు పోదాము. సెకండ్ డే ఆఫ్ అవర్ వ్లాగ్. నేను రాత్రి వంటసరికి అయితే రెడీ అయిపోయింది. 4 అయింది. పొద్దున్న లేచినాం టైంలో 11 ఇంకోటి లేచినాం. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది తెలంగాణ లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి సీదా తెలంగాణ బీచ్ దింపుతాం. ఇక అది కంటిన్యూ చేస్తాం మనకి వ్లాగ్. గోవాకి వస్తే మాత్రం సన్స్క్రీన్ మాత్రం మర్చిపోతుంది. ఎండలు మాత్రం ఈ స్టార్టింగ్ గట్టి ఉంది ఎండ మాత్రం అలా డేంజర్ ఉంటే ఎండ మాత్రం వస్తుందా మీరైతే మళ్ళీ ఇంటికి పోతారు. మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడైతే చిన్న స్టంట్ అయితే అయింది. భయ ఇంతకుముందు సినిమాటిక్ షాట్ చేద్దామని వీడియో తీసుకుంటే ఆ టైంలో మా మొబైల్స్ అక్కడ బోర్డులో పెట్టేసి మర్చిపోయింది. ఆ దేవుని దయ వల్ల మా ఫోన్స్ మాకైతే దక్కింది. అండ్ అక్కడ పబ్లిక్ అంత లేరు కాబట్టి స్కామ్ కాలేదు. లేకపోతే మా ఫోన్స్ అన్ని గోవిందా. అండ్ మెయిన్ ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. స్విమ్మింగ్ రాకపోతే బీచ్ లోపలికి వెళ్ళి స్విమ్ చేయకండి. ఎందుకంటే మా ముందే ఒక చిన్న సీన్ అయితే అయింది. ఒక ఆమెను అయితే రెస్క్యూ చేసిరు భయ మా ముందే అందులో.